నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 15 రోజులు అవుతోంది. 15 రోజులు చూసుకున్నట్లయితే గోల్డ్ కావచ్చు, అలాగే సిల్వర్ కావచ్చు తగ్గుతూ వస్తున్నాయి. మొన్న లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే గోల్డ్ పెరిగింది, అలాగే సిల్వర్ కూడా పెరిగింది. మరి నిన్న మొన్న మనం చూసాము, నిన్న మొన్న చూసుకున్నా కూడా 1 రూపీ 10 రూపీస్ మాత్రమే చేంజ్ ఒక 2 డేస్ నుంచి చూసుకుంటే. ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు నిన్న ఒక గ్రామ్ వచ్చేసి మనకి 16,069 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 15,966 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 103 రూపాయలు చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే 1,60,690 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 1,59,660 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 1,030 రూపాయలు, 1000 మీద 30 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి మనకి 14,730 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 14,635 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 95 రూపాయలు, 5 రూపాయలు తక్కువ, 100 రూపాయలు. తులం బంగారం చూసుకున్నట్లయితే 1,47,300. ఈరోజు చూసుకున్నట్లయితే 1,46,350. నిన్నటికి ఈ రోజుకి 950 రూపాయలు. 24 క్యారెట్స్లో 1,030 రూపాయలు తులం బంగారం. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే 950 రూపాయలు చేంజ్. ఒకసారి మనం 18 క్యారెట్స్ గోల్డ్ ఒకసారి చూద్దాం. క్యారెట్స్ గోల్డ్లో నిన్న మనకి ఒక గ్రామ్ వచ్చేసి 12,052 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 11,974 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 78 రూపాయలు చేంజ్. తులం బంగారం చూసుకున్నట్లయితే 1,20,520. ఈరోజు చూసుకుంటే 1,19,740. నిన్నటికి ఈ రోజుకి 18 క్యారెట్స్ గోల్డ్లో తులం బంగారం వచ్చేసి 780 రూపాయలు. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము. నిన్న మొన్న ఒక 2 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి 1 రూపీ చేంజ్ మాత్రమే కనిపించింది నిన్న మొన్న. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే 18 క్యారెట్స్ గోల్డ్లో ఒక గ్రామ్కి 78 రూపాయలు పెరిగింది. ఒక తులం గోల్డ్లో నిన్న మొన్న 10 రూపాయలు మాత్రమే తగ్గింది. కానీ ఈరోజు 10 గ్రామ్స్ వచ్చేసి 18 క్యారెట్స్ గోల్డ్లో 780 రూపాయలు. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ గోల్డ్ అన్ని తగ్గుతూనే వస్తున్నాయి, కానీ ఎక్కడా పెరగలేదు. మరి ఈరోజు మార్కెట్లో సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం ఎవ్రీడే చెప్పుకుంటూనే ఉన్నాము సిల్వర్ రేట్స్. ఒక 10 డేస్ లిస్ట్ ఎవ్రీడే మనం చెప్తాము. కానీ ఈరోజు కూడా మార్చ్ 5th నుంచి ఈరోజు మార్చ్ 14th వరకు సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మార్చ్ 5th 10 గ్రాములు వచ్చేసి మనకి సిల్వరు 2,950 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాములు వచ్చేసి 29,500. 1 కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,95,000. మార్చ్ 6th 10 గ్రామ్స్ వచ్చేసి 2,900. 100 గ్రాములు వచ్చేసి 29,000. 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,90,000. అంటే 5,000 మైనస్ అయింది, 5,000 తగ్గింది. మార్చ్ 7th 10 గ్రామ్స్ వచ్చేసి 2,900. 100 గ్రాములు వచ్చేసి 29,000. 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,90,000. మార్చ్ 6th, మార్చ్ 7th, మార్చ్ 8th, మార్చ్ 9th 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 2,900. సేమ్ ఒకలానే ఉంది ఈ 4 డేస్ కూడా. అలాగే 100 గ్రాములు చూసుకున్న 29,000 ఉంది ఈ 4 డేస్ కూడా. అలాగే 1 కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,90,000 ఈ 4 డేస్. అంటే ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ పెరగలేదు, ఈక్వల్గానే ఉన్నాయి ఈ 4 డేస్ కూడా. అలాగే మార్చ్ 10th
ఒక 10 గ్రాములు వచ్చేసి మనకి 3,000 ఉంది, అంటే పెరిగింది. 100 గ్రాములు చూసుకున్నట్లయితే 30,000 ఉంది. 1 కేజీ సిల్వర్ 3 lakhs వరకు వెళ్ళింది, అంటే 10,000 పెరిగింది. మార్చ్ 11న 10 grams 3,000, 100 గ్రాములు 30,000, సేమ్ ఒకలానే ఉంది. 10వ తారీఖు 11వ తారీఖు 3 lakhs పలికింది సిల్వర్, ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ పెరగలేదు. మార్చ్ 12th 10 grams వచ్చేసి 2,900, 100 గ్రాములు వచ్చేసి 29,000. అలాగే 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,90,000, అంటే మార్చ్ 10th 11th 3 లక్షలు ఉన్న సిల్వర్ మార్చ్ 12th వచ్చేసరికి 10,000 తగ్గింది. అలాగే నిన్న మార్చ్ 13th 10 గ్రాములు వచ్చేసి 2,900, 100 గ్రాములు వచ్చేసి 29,000. 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,90,000. ఈరోజు 10 grams చూసుకున్నట్లయితే 2,800, 100 గ్రాములు చూసుకున్నట్లయితే 28,000. 1 కేజీ సిల్వర్ 2,80,000, అంటే 10,000 తగ్గింది. ఒకసారి మార్చ్ 5th నుంచి మార్చ్ 13th వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 days కూడా మార్చ్ 5th మనకి 2,95,000 ఉన్న సిల్వర్ రేటు మార్చ్ 6th 2,95,000 ఉంది. మార్చ్ 6th నుంచి మార్చ్ 13th వరకు ఎక్కడా కూడా సిల్వర్ రేట్ అనేది డౌన్ కాలేదు, పెరగలేదు, డౌన్ కాలేదు, సేమ్ అలాగే ఉంది. ఒక 1 month బ్యాక్ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం సిల్వర్ రేట్స్. 1 month బ్యాక్ నుంచి కూడా చూసుకున్న సిల్వర్ రేటు 3 lakhs వరకు పలికింది. అంటే యుద్ధం స్టార్ట్ అయిన అంతకు ముందు నుంచి కూడా సిల్వర్ రేట్ అనేది అసలు తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము, సిల్వర్ రేటు ఫ్యూచర్లో మనకి 4 లక్షల వరకు వెళ్ళొచ్చు అని. ఇది నా మాట కాదు, విశ్లేషకులు చెబుతున్న మాట, అలాగే వార్తలు వస్తున్న మాట. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ఏదైతే యుద్ధం ఉందో దానివల్ల కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ అమెరికా వార్ ఉందో ఆ వార్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇంకా రేట్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. ప్రెసెంట్ ఇప్పుడున్న మార్కెట్ సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు మార్చి 13th వరకు కూడా మనకి 2,90,000 పలికిన సిల్వర్ రేటు ఈ రోజు 14వ తారీఖున చూసుకున్నట్లయితే 2,80,000, అంటే 10,000 తగ్గింది. మహా అయితే 100 రూపాయలు, 1000 రూపాయలు, లేదా 5,000, లేదంటే 10,000 ఇంతవరకే తగ్గుతుంది తప్ప అంతకు మించి ఇంకా సిల్వర్ రేట్స్ అనేది తగ్గట్లేదు. ఒక మాటకు వస్తే గోల్డ్ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి కానీ సిల్వర్ రేట్స్ కూడా తగ్గట్లేదు. గోల్డ్తో పాటు నేను కూడా వస్తున్నాను అంటూ కూడా సిల్వర్ కూడా పరిగెడుతూ వస్తుంది. ప్రెసెంట్ ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే ఇవి, ఈ రోజు మార్కెట్లో ఉన్న రేట్స్ అయితే ఇవి. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు అవర్స్కి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఈ యుద్ధం ఆగక ముందే కొనుక్కుంటేనే బెటర్ అని విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి కొనుక్కోవాలనుకునే వాళ్ళైతే ఇప్పట్లోనే కొనుక్కోవడం కూడా బెటర్. ఈ రోజు వరకు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే ఇవి. రేపటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.